అంతంత మాత్రం ప్రాతినిధ్యం తప్ప అస్సలు పట్టులేని రాష్ట్రాలపై ఇటీవల ఫోకస్ బాగా పెంచింది బీజేపీ. ఎలాగైనా ఆయా ప్రాంతాల్లో బలోపేతం కావటానికి ప్రయత్నిస్తూ వస్తోంది. లోకల్గా బాగా పేరున్న పట్టున్న వారిని పార్టీలో చేర్చుకుంటూ ఒక్కొక్క మెట్టే ఎక్కాలన్న వ్యూహాల్లో ఉంది. అందులో భాగంగానే నిన్న క్రికెటర్ యువరాజ్ సింగ్తో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా భేటీ. దానికి దీనికి లింక్ ఏంటంటారా? ఉంది మరి. హర్యానాలో బీజేపీ తరపున ప్రచారం చేయటానికి మోడీ తప్ప ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ ఎవరూ లేరు. ఆ లోటు భర్తీ చేసుకోవాలంటే ఇప్పటికిప్పుడు మరో స్టార్ క్యాంపెయినర్ కావాలి. క్రికెటర్గా యువరాజుకు దేశమంతా ఉన్న క్రేజ్ పంజాబ్, హర్యానాల్లో మరీ ఎక్కువ. అందుకే యూవీని పార్టీలో చేర్చుకుని హర్యానా ఎన్నికల ప్రచార బరిలో దించాలని భావిస్తోంది కమలదళం. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో వీచిన మోడీ హవాతో హర్యానాలో 10 లోక్సభ స్థానాలకు గాను 9 సీట్లను కైవసం చేసుకుంది బీజేపీ. ఇదే ఊపు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందనే నమ్మకమున్నా ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మిగతా పార్టీలు గట్టి పోటీ ఇవ్వడంతో ఆషామాషీగా కాకుండా సీరియస్గా ఎన్నికల బరిలోకి దిగుతోంది. హర్యానాలో కాంగ్రెస్ సారథ్యంలో దాదాపు 10 ఏళ్లుగా పాలన సాగిస్తున్న భూపిందర్ సింగ్ హుడా సర్కారును గద్దెదించి తాను అధికారంలోకి రావాలంటే మోడీతో పాటు మరో స్టార్ క్యాంపెయినర్ అవసరమని భావిస్తోంది. అందుకే హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించిన కొన్ని గంటల్లోపే యువరాజును పిలిచి కాషాయ కండువా కప్పేస్తానంది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి కేవలం 4 ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ సంఖ్యను భారీగా పెంచుకుని అక్కడ అధికారంలోకి రావాలన్న కసితో ఉన్న కమలనాథులు ఇప్పటికే తొలి విడతగా 43 మంది అభ్యర్థులతో జాబితా కూడా ప్రకటించారు. గత 3 ఏళ్లుగా దోస్తీ చేసిన హర్యానా జన్హిత్ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యే కటీఫ్ చెప్పినా బెదరని బీజేపీ మోడీ, యువరాజ్ ప్రచారంతో లోక్సభ ఎన్నికల్లాగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ ఖాయమని ధీమాగా ఉంది. మొత్తం మీద బీజేపీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో తేలాలంటే ఇంకో నెల ఆగాల్సిందే. కీలకమైన సున్నితమైన ప్రభుత్వ డేటాను కాపాడుకునే ఉద్దేశంతో ఇకపై